హాయ్ అండి. వెల్కమ్ టు మన కర్రీస్. ఈ వీడియోలో చాలా టేస్టీగా, సింపుల్‌గా ఆనపకాయ పులుసు, ముద్దపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఇప్పుడు ఈ కాలంలో ఆనపకాయ అనేది చాలా ఎక్కువగా దొరుకుతది కదా! ఆనపకాయతోటి లేదా సొరకాయతోటి ఈ ఆనపకాయ పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందు వీడియోలోకైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను ముందుగానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానబెట్టి తీసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చి, వీడియోలో చూపిస్తున్నంత ఉల్లిపాయ అయితే సరిపోద్ది. అలాగే అర కేజీ వరకు సొరకాయని, ఈ ప్లేస్లోనే ఆనపకాయని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి. పొడవుగా స్లైస్గా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని 2 భాగాలుగా కట్ చేయాలి. ఆనపకాయ ముక్కల్ని ఒకే సైజులో ఉండేలాగా సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఆనపకాయ చాలా లేతగా ఉంది. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. మనకి ఆనపకాయ పులుసు అనేది చిక్కగా ఉండాలంటే ఇందులోనే ఆనపకాయ ముక్కల్ని 4 నుంచి 5 వరకు వేసుకుంటే పలచగా నీళ్ళలాగా లేకుండా చిక్కదనంతో చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కూడా బాగా కలుస్తుంది. ఇందులో 4 నుంచి 5 వరకు ఆనపకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేయగా ఈ మిగిలిన ముక్కలతోటి పులుసు అనేది చేసుకోవచ్చు. ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు మెత్తగా గ్రైండ్ చేయొద్దు, అస్సలు టేస్ట్ బాగోదు. ఇలాగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మనం దేనితో అయితే ఆనపకాయ పులుసు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ గ్రైండ్ చేసుకున్న ఆనపకాయ, ఉల్లిపాయని పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా చిక్కగా తీసుకొని ఈ రసాన్ని ఆనపకాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. ఈ ఆనపకాయ ముక్కలు బాగా ఉడకడం కోసం ఇక్కడ నేను లీటర్ నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఇలా లీటర్ నీళ్ళు వేయడం వల్ల మినిమం 6గురికి అయితే వస్తుంది ఈ ఆనపకాయ పులుసు. అలాగే ముక్క కూడా బాగా ఉడకాలి కదా! ఇప్పుడు ఇందులోకి అన్ని స్పైసెస్ వేసుకోవాలి. రుచికి సరిపడగా ఉప్పు, కారం, పావు టీ స్పూన్ వరకు పసుపు. ఇందులో కంపల్సరీగా బెల్లాన్ని అయితే యాడ్ చేయాలి. బెల్లం వేయడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది రుచి అనేది. అన్నీ వేసాక స్టవ్ మీద పెట్టి గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం మంట మీద పులుసుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మసాలా అనేది నూరుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 1 టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి ముందు ధనియాలు, జీలకర్రని ముందు కచ్చపచ్చ దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో అంగుళం వరకు అల్లాన్ని, 3 వెల్లుల్లిని వేసి మరొకసారి బాగా దంచుకోవాలి. ఇలా 4 వేయడం వల్ల పులుసు అనేది మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. ఇలా దంచుకున్న వాటిని మెత్తగా అక్కర్లేదు. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను, అలా బరకబరకగా ఉంటే సరిపోతుంది. ఇలాగా దంచిన అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్రని ఆనపకాయ పులుసులోకి వేసేసుకోవాలి. నేను దంచిన వెల్లుల్లి 2 టీ స్పూన్ల వరకు అయింది. ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆనపకాయ పులుసుని 15 నిమిషాల పాటు బాగా ఉడికిస్తే ఇలా తిక్కుగా అవుతుంది. ఇప్పుడు ఈ ఆనపకాయ పులుసులో ఆనపకాయ ముక్కని ఉడికిందో లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆనపకాయ బాగా ఉడికిపోతే పక్కన దింపేసుకోవచ్చు, లేదంటే మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ పులుసు కోసం తాలింపు పెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దంచిన వెల్లుల్లి, పావు టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఇవి చిటపటమన్నాక ఇందులో 2 కట్ చేసుకున్న ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత రెడీ అయిన ఆనపకాయ పులుసుని తాలింపులోకి వేసేసుకోవాలి. మనం ముందుగానే ఉల్లిపాయ, ఆనపకాయ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేయడం వల్ల ఆనపకాయ పులుసు అనేది తిక్కుగా వచ్చింది. ముద్దపప్పు కోసం కుక్కర్ గిన్నెలోకి టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల కందిపప్పును వేసి బాగా క్లీన్ చేసి 2 గ్లాసులకి 5 గ్లాసుల వాటర్ని వేసి కొద్దిగా పసుపు వేసుకుని మూత పెట్టేసి 3 విజిల్ రానివ్వాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒక్కసారి గరిటెతో మెతుక్కుని సరిపడగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలపాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా కలపాలి. ఈ ముద్దపప్పు కూడా రెడీ అయిపోద్ది. సూపర్ కాంబినేషన్ తోటి ముద్దపప్పు, ఆనపకాయ పులుసు చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ కాంబినేషన్ని ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి వడియాలు కానీ, చల్లమిరపకాయలు కానీ ఫ్రై చేసి సైడ్ డిష్గా తీసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.